ఈరోజు 3900 గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అందరూ మీ అభ్యర్థులను మంచోళ్ళను చూసి ఓట్లేయిరి. ఓటు వేసేటప్పుడు ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడియో పోలింగ్ కేంద్రాలకు తీసుకుపోయి ఏదైనా ఒక ఐడి కార్డు మీది తీసుకొని పోయి అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా 7 గంటల నుంచి 1 వరకే ఉంటాయి. 1 లోపే వెళ్ళండి. తర్వాత వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు పడకండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం తొందరగానే వెళ్ళి ఓట్లేయండి. 1 నుంచి 2 గంటల దాకా బ్రేక్ ఉంటుంది. 2 గంటల నుంచి ఫస్ట్ వార్డ్ మెంబర్లు లెక్క పెడతారు, తర్వాత సర్పంచ్లు లెక్క పెడతారు. మళ్ళీ అడిగి పోయినా కన్ఫ్యూజ్ కాకూరి. ఆడ పేర్లు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, ఓన్లీ గుర్తులు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరికైతే ఓటేయాలనుకుంటున్నారో మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టుకొని పోయి ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. రెండో విడత పోలింగ్ నేడే 3911 పంచాయతీల్లో ఎన్నికలు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్, మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్, ఫలితాల వెల్లడి. ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 415 సర్పంచులు, 8307 వార్డు స్థానాలు ఏకగ్రీవం. రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరగనున్నది. 193 మండలాల్లో 3911 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 38350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని వసతులు కల్పించారు. కొన్నింటిని మోడల్ పోలింగ్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.